శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, భగవంతుడు మనకు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వలేదు? పరిమితమైన శరీరము, పరిమితమైనటువంటి జీవితము, అన్ని వైపుల నుంచి సృష్టి మీద ఆధారపడి జీవించటము, ఇలా ఒక పరిమితత్వంలోనే జీవితం నియంత్రణగా సాగుతున్నది. మనకు భగవంతుడు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వలేదు? ఇంకా కొన్ని వారి అభిప్రాయాలు రాశారు. వారి భావాలు అంటే వారి పర్సనల్ విషయాలు కొన్ని రాసుకుంటూ వచ్చారు. అలాగే మనుషులకు సంబంధించిన అనేక విషయాలలో అనేక కష్టాలు బాధలు పడుతున్నారు కదా. భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చుంటే ఇదంతా ఉండేది కాదు కదా, మనుషులు హాయిగా ఉండేవారు కదా అనేది వారి భావన. ప్రశ్నపరంగా మనం తీసుకుంటే అందులోంచి సారాంశాన్ని తీసుకుంటే ఒక లైన్గా, భగవంతుడు మనకి స్వేచ్ఛ ఎందుకు ఇవ్వలేదు? ఇది వారి ప్రశ్న. అసలు మనల్ని నియంత్రించే వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? మనం గుర్తించాల్సిన విషయం. భగవంతుడు అని ఎవరైనా మనని ఏ విషయంలో అయినా అడ్డుకుంటూ నిరోధిస్తున్నారా, నియంత్రిస్తున్నారా? మనం చూడాలనుకున్నాం, మన ఎవరైనా నియంత్రిస్తున్నారా? చూడొద్దని ఆపేస్తున్నారా? చూడకుండా చేసేస్తున్నారా? మనం వినాలనుకున్నాం, మన ఎవరైనా నియంత్రిస్తున్నారా? మనం తినాలనుకున్నాం, మనం తాగాలనుకున్నాం, మనం చేయాలనుకున్నవి చేస్తూనే ఉన్నాం. ఎవరు నియంత్రిస్తున్నారు? అసలు ముందది నియంత్రణ ఎక్కడుంది మనకి? పైగా మనం బ్రతకటానికి అనువుగా ఉన్న శరీర నిర్మాణాన్ని గమనిస్తే చక్కటి ఇంద్రియాల కూర్పుతో చూడటానికి, వినటానికి, తాగటానికి, తినటానికి, అనుభవించటానికి, సుఖభోగములను అనుభవించటానికి చక్కగా ఉన్న శరీరం. అదే మీరు ఒక రాయిని చూడండి, అక్కడ పడుంది, అదేం లేదు, అలా ఏం చేయలేదు. మిగిలినటువంటి వాటిని చూడండి, చెట్లు అంతే, అవి అలా ఎదుగుతాయి, పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి, ఎవరికి వాళ్ళు కోసుకుపోతారు, చెట్లను నరికేస్తారు, చెట్లను చంపేస్తారు, ఆ చెట్లు కొమ్మలు ఇరిసేస్తారు, రకరకాలు చేస్తారు, కానీ చెట్టు ఏమి చేయలేదు, అలా ఉండటమే. ఇక్కడ నియంత్రణలో ఉన్నది ఏంటి అంటే, మనకు భిన్నమైన సృష్టి అంతా నియంత్రణలో ఉన్నట్టుగా కనపడుతుంది. రాళ్ళకన్నింటికి ఒక నియంత్రణ ఉంది, కొండల గుట్టలు అలా ఉండిపోతాయి. నీటికి ఒక పద్ధతి ఉంది, నియంత్రణ ఉంది. మీరు గమనించి చూస్తే మనిషికే నియంత్రణ లేదు. ఇక్కడ మనిషికి ఎటువంటి నియంత్రణ లేదు. హాయిగా ఆనందంగా తిరుగుతున్నారు మనుషులందరూ. పైగా మనిషికి మరి జ్ఞాన వికాసం ఉంది. నువ్వు ఎంతైనా ఆలోచించి ఎన్నైనా కనుక్కోవచ్చు. మనిషి సృష్టించుకున్న వస్తువులన్నీ మనిషి పరిధికి, జ్ఞాన పరిధికి లిమిట్స్ లేవు అని నిరూపణే భూమి మీద మనం సృష్టించుకున్న వస్తువులని. ఎన్ని సృష్టించామంటే విమానాలు వేసుకొని గాలిలో ఎగిరేస్తున్నాం పక్షుల వలె. మనిషి చెయ్యింది లేదు, సృష్టించిన వస్తువు లేదు. ఎన్ని వస్తువులు సృష్టించాడో. మందులు సృష్టించుకున్నాడు, ఆయుష్ను పెంచుకున్నాడు. అసలు నొప్పి తెలియకుండా ఎనస్థీషియా సృష్టించుకున్నాడు, పెయిన్ కిల్లర్స్ సృష్టించుకున్నాడు. ఎన్నో మనిషి ప్రజ్ఞలోంచి ఇంకా 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 బయటకు వస్తానే ఉన్నాయి. అంటే ఇన్ని వస్తువులు మనిషి ప్రజ్ఞలోంచి కనుగొంటున్నాడంటే అసలు మనిషి ప్రజ్ఞకి, జ్ఞానానికి, తెలివికి అన్లిమిటెడ్గా ఉంది. అది అన్లిమిటెడ్ ప్రజ్ఞ. లేకపోతే ప్రపంచంలో ఇన్ని వాహనాలు, ఇన్ని వస్తువులు, ఇన్ని విషయాలు ఎలా ఉంటాయా? మనిషికి ఎక్కడన్నా లిమిటేషన్స్. అసలు మనిషి శరీరపరంగా లిమిటెడ్గా లేడు అనుకోండి,
శరీరపరంగా లిమిటెడ్నెస్ ఉంది, అది కూడా మనకు ఉపయోగకరమైన లిమిటెడ్నెస్. జ్ఞానపరంగా అన్లిమిటెడ్ మనం, అది కూడా మనకు ఉపయోగకరమైన లిమిటెడ్నెస్. మళ్ళీ శరీరంలో ఇంద్రియాలు, ఇంద్రియ సుఖాలు మనకు అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చేటువంటివి. అదే శరీరం అన్లిమిటెడ్గా ఉందనుకోండి, ఇప్పుడు మన శరీరాన్ని మనం మోయటమే మనకు కష్టంగా ఉంది. అన్లిమిటెడ్ శరీరాన్ని ఎలా మోస్తూ చచ్చూరుకుంటాం. బరువు పెరిగిన వాళ్ళు చూడండి, మోకాళ్ళ నొప్పులు, కేళ్ళ నొప్పులు, అంటే పై భాగాన్ని కింద భాగాలే మొయిలిపోతున్నాయి నా శరీరంలో. నాకు ఏంటి, తినేసి బరువు పెంచుకుంటే. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? అసలు స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి ముందు తెలుసుకోండి. అసలు నియంత్రణ లేదు మనిషికి. ఎవరు నియంత్రిస్తున్నారు? నిన్ను చెప్పండి, ఎవరు నియంత్రిస్తున్నారు? భగవంతుడు ఎందుకు నియంత్రించాడు అనడానికి, అసలు భగవంతుడు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వలేదు అనడానికి, భగవంతుడు ఎక్కడ నియంత్రించాడు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. ఏ భగవంతుడైనా నీకు వచ్చి నువ్వు చూస్తుంటే వద్దు నీ చూపు ఆపేస్తాను అని తన మహిమతో నీ చూపు ఆపేశాడా? తన మహిమతో నీ వినికిడి ఆపేశాడా? తన మహిమతో నీ మాటలు ఆపేశాడా? తన మహిమతో నీ గ్రహింపు శక్తి ఆపేశాడా? తన మహిమలు మాయలతో నీ స్పర్శశక్తి ఆపేశాడా? తన మహిమలు మాయలతో నీ శారీరక సుఖభోగాలు అనుభవించేది ఆపేశాడా? తన మహిమతో నీ శరీరాన్ని కదలకుండా చేసేసాడా? కాదు, అసలు అన్నీ కదిలేలా చేశాడు. ఒకవేళ భగవంతుడిని మహిమపరుడని కాసేపు అనుకుందాం. ఆత్మజ్ఞాన మార్గంలో మహిమలు మాయలు ఉండవు, అర్థం చేసుకోవడం. కానీ కాసేపు అనుకుందాం, స్వేచ్ఛను హరించాడు అన్నప్పుడు కాదు. భగవంతుడు తన మహిమతో ఒక రాయికి, రప్పకి, చెట్టుకి, పుట్టకి లేనటువంటి సౌకర్యవంతమైన కళ్ళు నీకు ఇచ్చాడు, చెవులు నీకు ఇచ్చాడు, సంభాషణ చాతుర్యం ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు. ప్రకృతిలో అనేక వాటికి అసలు ఇవి లేవు. స్పర్శా సుఖం ఇచ్చాడు, వాసనా సుఖం ఇచ్చాడు, పంచేంద్రియాలు ఇచ్చాడు. పంచేంద్రియాల శరీరం జాగ్రత్తగా కాపాడుకుంటే, అంటే తినేసి స్వేచ్ఛని ఇష్టం వచ్చినాక నట్టుగా తినేసి శరీర బరువులు పెంచుకొని నీ బరువు నువ్వే మోయలేని స్థితిలో కాళ్ళ నొప్పులు, కేళ్ళ నొప్పులు, నడువు నొప్పులు తెచ్చుకుంటే ఆయన్ని ఏం చేయమంటావు? ఒకవేళ భగవంతుడు అనేది విశ్వశక్తి అనుకోండి, విషయపరంగా భగవంతుడు అన్నారు కాబట్టి అలాగే మాట్లాడుకుందాం, అర్థం చేసుకోవాలిగా. ఇక్కడ విషయం అర్థం అవడానికి భగవంతుడి వైపు కాదు, మనం జీవించటం ఎలా. అది నియంత్రణ ఎవరు చెప్పారు? ఇప్పుడు మనం ఈ శీర్షికలు మాట్లాడుకున్నాం, ఎవరు నియంత్రిస్తున్నారు? ఇవే శీర్షికలు మనం మాట్లాడుకుంటున్నాం. ఎంతోమంది భూత పురాణాలు కూడా ఇందులోనే మాట్లాడుతున్నారు, అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. గొడవలు ఉన్నాయి, గోళలు ఉన్నాయి, అన్ని రకాల దరిద్రాలు ఉన్నాయి, అన్ని రకాల మంచులు ఉన్నాయి. నియంత్రణ ఎవరు నియంత్రించారు? నేను అంటే ఏ దేవుడు నియంత్రించాడు? అది నేను అడిగేది. అసలు మనిషికి నియంత్రణే లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మెలకువంతా తిరుగు, స్వేచ్ఛ ఉంది నీకు. హాయిగా మళ్ళీ నిద్రపో. ఎంత సుఖభోగములు ఇచ్చాయంటే ఈ స్వేచ్ఛలో తిరుగుతూ 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 నువ్వు మళ్ళీ ఇబ్బంది పడిపోయి బాధలు పడకుండా ఇవన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపో. మళ్ళీ లేచి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. అలానే నిద్ర కూడా నీకు నియంత్రణ కాదు, హాయి, సుఖం, ఆనందం, సచిదానందం. అందుకే అందరూ నిద్రకు ప్రయత్నిస్తారు. ఎక్కడా అసలు భగవంతుడు లేదా సృష్టి మనిషిని మోసమే చేయలేదు. అంటే మనం మనుషులం కాబట్టి మనుషుల వరకు ఆలోచిద్దాం. మిగిలిన వాటి గురించి మాట్లాడాలి అంటే ఆ అనుభవం ఉండాలి. ఒక రాయిగా మనకు ఒక అనుభవం ఉంటే తప్ప రాయి గురించి చెప్పలేము. ఉన్న విషయానికి అన్నాను ఇందాకంతే. అలాగే ఒక వృక్షముగా అయ్యి మనం అనుభవాన్ని పొందితే తప్ప వృక్షంగా మాట్లాడలేం. కానీ మనిషిగా చూసినప్పుడు వాటి అన్నింటికంటే ఆధిక్యత ఉంది. రాళ్ళు వాడుకుంటున్నాం, వృక్షాలు వాడుకుంటున్నాం, మొత్తం సృష్టిని వాడుకుంటున్నాం, అనేక జంతువుల్ని వాడుకుంటున్నాం. భూమి మీద ఉన్న అన్నింటి మీద ఒక పట్టు మనకుంది. ఎక్కడ నియంత్రణ ఉంది? మనిషి జ్ఞానానికి నియంత్రణ ఉంది. అసలు సముద్రాల అడుగుల నుంచి కేబుల్స్ వేసుకుంటూ, నెట్వర్క్లు వేసుకుంటూ మొత్తం విశ్వవ్యాప్తంగా వ్యాపించిపోయారు. ఇప్పుడు సముద్రాల్లో టనల్స్ కట్టి రైళ్లు, బస్సులు నడిపేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆకాశంలో ఎగిరేస్తున్నారు. ఏం చేయట్లేదు. మనిషి సైజు శరీరపరంగా చూడబాకండి. శరీరపరంగా సైజు లిమిటెడ్గా లేకపోతే నువ్వు బ్రతకడమే కష్టమవుద్ది. నీ సౌకర్యం కోసమే నిలబడింది. ఇంద్రియ సుఖాలు అనంతం. కంటితో చూడకపోతే, అసలు కళ్ళు లేకపోతే ఒక్కసారి ఊహించుకోండి, చెవులు లేకపోతే ఒక్కసారి ఊహించుకోండి, నోటి మాటలు లేకపోతే ఒకసారి ఊహించుకోండి, స్పర్శ సుఖాలు తెలియకపోతే ఒకసారి ఊహించుకోండి.
వాసనలు తెలియకపోతే ఒకసారి ఊహించుకోండి. స్త్రీ పురుష శారీరక సుఖం అనేది భూమి మీద లేకపోతే అసలు ఒకసారి ఊహించుకోండి. అంతకు మించిన సుఖం కూడా భూమి మీద లేదు. కాకపోతే మిగిలిన వ్యసన పరులు డబ్బు పిచ్చులు ఆ పిచ్చులు ఎక్కించుకొని అసలైన తన శరీరంలోనే ఉన్న సుఖానికి విలువ ఇవ్వకుండా విలువ లేని వాటికి విలువిచ్చుకుంటూ లేరు. అది వాళ్ళ పిచ్చి, అంతే. జస్ట్ అది పిచ్చి. అది కరెక్ట్గా అర్థం చేసుకునే వాళ్ళకి సకల భోగాలు శరీరంలోనే ఉన్నాయి. ఆ భోగాలకు అవసరమైనన్ని మన ఎదురుగా ఉన్నాయి. ఎక్కడ మనిషికి నియంత్రణ ఉన్నది? స్వేచ్ఛ ఎందుకు ఇవ్వలేదు కదా? అసలు నియంత్రణ ఎక్కడుంది? నియంత్రణే లేదంటే స్వేచ్ఛే కదా. స్వేచ్ఛకు అర్థమేంటి? మనిషి ఎందుకు నేను నియంత్రించబడి ఉన్నాను అనుకుంటున్నాడు? ఎక్కడ మనిషికి నియంత్రణ ఉన్నది? మీరు ఆలోచించి చూడండి. జ్ఞానపరంగా మనిషి ఆవిష్కరణలకి అసలు అన్లిమిటెడ్. ఏది? ఆవిష్కరణలు, వస్తువులు. దీన్నే ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తే ఎంతవరకు జ్ఞానాన్ని పెంచుకోవచ్చు అంటే అనంత సృష్టిని నేనే అని అందులో లీనమైపోతాడు, కలిసిపోతాడు. అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ. ఏది భగవంతుడు అంటున్నాను, ఏది దేవుడు అంటున్నాను, ఏ భగవంతుడు ఏ దేవుడు నాకు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వలేదు, నన్ను ఎందుకు నియంత్రించాడు, ఎందుకు ఇన్ని బాధల పాలు చేశాడు, కష్టాల పాలు చేశాడు, కన్నీళ్ళ పాలు చేశాడని నేను అంటున్నాను. అసలు ఆ భగవంతుడినే నేనైపోయేంత, ఆ భగవంతుడిలో కలిసిపోయి ఆ భగవంతుడికి నాకు అభేద స్థితి వచ్చేంత భిన్నత్వమే లేదు మా ఇద్దరి మధ్యలో, ఏకత్వమే అనేటువంటి భావస్వరూపంలో జ్ఞానస్వరూపంలో కలిసిపోయే అంత జ్ఞానశక్తినిచ్చాడు. అన్లిమిటెడ్. ఏ దేవుడు మనం మోసం చేయలేదు. మనం అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంది. అయితే ఇవి ఎప్పుడు వస్తాయి? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి? ఇలాంటి భావాలు ఎప్పుడు పడతాయి? ఈ భావాలన్నీ నాకు పుడతా ఉంటాయి. అంతకుముందు ఎన్నో పుట్టినాయి, ఇప్పుడు తగ్గిపోయినాయి. జ్ఞానం తెలుసుకుంటున్న కొద్దిగా ఆ భావం తగ్గుతుంది. భావం పుట్టదని కూడా ప్రతి మనిషికి పుడుతుంది. భగవంతుడు అనేటువంటి ఒక ఆస్తికత్వాన్ని నమ్ముతూ సాగుతున్న ప్రతి వాళ్ళకే భగవంతుడు ఎందుకు మమ్మల్ని ఇన్ని కష్టాలు పాలు చేస్తున్నాడని అనిపిస్తుంది అందరికీ. ఎందుకని? ఇష్టాలు తీరటం లేదు కాబట్టి. ఇష్టాలు తీరాలి కాబట్టి. నిరంతరం ఇష్టాలు కోరికలే కాబట్టి అవన్నీ తీరాలి కాబట్టి. అవి తీరినప్పుడల్లా భగవంతుడు ఎందుకు కష్టపెట్టాడు అంటాడు. ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఆలోచిస్తున్నారు, వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నారు తప్ప మొత్తం సృష్టిపరంగా ఆలోచించట్లా. కానీ భగవంతుడు మొత్తం సృష్టిపరంగా, మొత్తం విశ్వపరంగా ఆలోచించి ఇది చేశాడు. ఎక్కడ నియంత్రణ లేదు నీకు. మానవుడికి ఎక్కడ నియంత్రణ లేదు. ఎవరు నిన్ను అడ్డగించరు, ఆపరు. ఇప్పుడే చెప్పుకున్నాం, జ్ఞానశక్తిలో నువ్వు భగవంతుడితోనే మమేకమైపోతావు. అదే అద్వైతం. మమేకం అయ్యే వరకు నువ్వు భగవంతుడిని ఆరాధిస్తూ సాగుతావు. భగవంతుడు వేరు, నేను వేరని. అదే ద్వైతం. ఆ భగవంతుడు వేరని అనుకుంటున్నాను కానీ ఆ భగవంతుడిని నేను పొందొచ్చు, ఆ భగవంతుడి దగ్గరికి నేను వెళ్ళొచ్చు, ప్రయత్నించుకోవచ్చు, సద్గుణాలతో ఆయన చేరవచ్చు అని నువ్వు భక్తిభావాన్ని పెంచుకొని ముందుకు నడుస్తూ ఉంటావు. భగవంతుడు నాకు ఆలంబనగా ఉన్నాడని. అదే విశిష్టాద్వైతం. ఇవన్నీ మనిషిలో స్థితులు, అంతే తప్ప మతాలు కాదు, అవి విభాగాలు కాదు. ఇదే కరెక్ట్ అని చెప్పేది కాదు. అన్ని మనిషి నడకలో. ఫస్ట్ మనిషి ద్వైతంలో ఉంటాడు, తర్వాత విశిష్టాద్వైతంలోకి వెళ్తాడు. నడకలో ముందుకు వెళ్తున్నాడు. జ్ఞానం అర్థమవుతుంది, చదువు అర్థమవుతుంది. అసలు దేవుడు అనే ఒక శక్తిని ఒప్పుకున్నాడు, ఒక భగవంతుడనే శక్తిని ఒప్పుకున్నాడు, నమ్ముతున్నాడు. అప్పుడు జీవుడు దేవుడు వేరు వేరు అనిపిస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ అది. ద్వైతము అన్నారు. అది అందరూ అందులో ఉండాల్సిందే. అక్కడి నుంచి నేను ఆ దేవుడికి బాగా దగ్గరగా వెళ్ళిపోగలను, ఆ ఛాన్సెస్ నాకున్నాయి. ఎక్కడో కూర్చున్న దేవుడు కాదు, నేను అసలు ఆయన దగ్గరికి వెళ్ళిపోగలను, ఆయన పక్కనే కూర్చోగలను, ఆయన లోకంలో ఆయన పక్కన ఉండగలను. విశిష్టాద్వైతం. ఇంకా ముందుకు అర్థమైపోయింది దేవుడికి బాగా దగ్గరికి వెళ్ళొచ్చు అని. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళినాక అర్థమైంది అసలు దగ్గర పక్కన కూర్చోవటం కాదు, ఇదంతా శరీర భావన, శరీర భావన కలిగిన మనోభావన కాదు. అసలు నేను ఆయనలో కలిసిపోవచ్చు, ఆయనలో లీనమైపోవచ్చు. నేనున్నానన్న భావనే లేదు, నేనే ఆయన అయిపోవచ్చు, ఆయనే నేనైపోవచ్చు. అంతా ఏకత్వం. అదే అద్వైతము. జ్ఞానభావంలో కలిసిపోతాం.
ఇంకా శరీరాల్లో మనసుల్లో సృష్టి లేదు. ఎంత అద్భుతమైనటువంటి వ్యాపక శక్తిని నీకిస్తే, సృష్టి అంతా నువ్వే అయిపోగలిగిన శక్తిని నీకిస్తే, భగవంతుడివే నువ్వు అయిపోగలిగిన శక్తిని నీకిస్తే పర్వాలేదు, నువ్వు ద్వైతంలోంచి మాట్లాడు. ఎందుకు భగవంతుడు మనకి స్వేచ్ఛ ఇవ్వలేదు అని మాట్లాడి పర్వాలేదు. ద్వైతంలో ఉన్నాం, ద్వైతంలో మాట్లాడుకుంటున్నాం, శరీర భావంతో మాట్లాడుకుంటున్నాం. శరీర భావంలో జీవుడు వేరు దేవుడు వేరు అని మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటి స్థితిలో ఉన్నాం. మాట్లాడుకోవాల్సింది అందరం. శరీరం ఉన్నంత వరకు అది ఉంటుంది. కానీ అక్కడైనా నిన్ను ఎవరు నియంత్రించారు? నీకు ఆకలేసినప్పుడు తింటానంటే ఎవరు నియంత్రించలేదే. నువ్వు ఏ పని చేస్తున్నా ఎవరు నియంత్రించట్లేదే. నిన్నెవరు నియంత్రించారు? అయితే ఇక్కడ నియంత్రణ మనం భావిస్తున్నది భగవంతుణ్ణి కాదు. ముందది తెలుసుకోండి. భగవంతుడు వచ్చి ఎవరిని నియంత్రించట్లేదు. భగవంతుడు ఎవరికి అడ్డుపడిపోవట్లేదు. భగవంతుడు ఎవరి కార్యాలని ఆపటం లేదు. మరి అడ్డుపడుతున్నది ఎవరో? నీలాంటి పక్క మనుషులే. నువ్వు సృష్టిలో జీవిస్తున్నప్పుడు నువ్వు అనుకున్నవన్నీ పొందాలంటే నువ్వు మనుషుల నుంచే పొందాలి. కానీ భగవంతుడిని ఏమంటున్నావంటే, ఎదురు మనుషులందరినీ బొమ్మల్లా చేసేసి నేను ఒక నిజమైన జీవుడిని అనుకొని ఆ బొమ్మలన్నీ రోబోట్లాగా నాకు సహకరించేలా చేయమని అడుగుతున్నావు. అది అలా జరగనప్పుడు, నేను అనుకున్నవి జరగనప్పుడు, అందరూ నాకు సహకరించినప్పుడు, నేను అనుకున్నవన్నీ పొందనప్పుడు ఎక్కడి నుంచి పొందాలి? మనుషుల నుంచే. మళ్ళీ నేను మనుషుల నుంచి పొందాలన్నీ. సర్వసుఖములు సర్వభోగములు బ్రతకడానికి అవసరమైన సర్వము మనుషుల నుంచి పొందాలి. పంచభూతాలు అందరికీ ఫ్రీ, నువ్వు ఇంకా అడగక్కర్లేదు. గాలి అందరికీ ఫ్రీ, నీరు అందరికీ ఫ్రీ, భూమి అందరికీ ఫ్రీ, ఆకాశం అందరికీ ఫ్రీ, సూర్యుడు అందరికీ ఫ్రీ. ఇంకా అడిగేదేంటి నువ్వు? మిగిలినవన్నీ మనుషులతోనే దొరకాలి నీకు. ఇప్పుడు ఈ ఫ్రీ అనే చోట నియంత్రణ ఎక్కడుంది అసలు? పంచభూతాల వినియోగంలో నియంత్రణ లేదు. ఫ్రీ ఎంత ఫ్రీ అంటే, నువ్వు నిద్రపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి నీ ప్రయత్నము లేకపోయినా సరే అప్రయత్నముగా నువ్వు గాలి పీల్చుకుంటూ వదులుతూనే ఉంటావు. నీ శరీర నిర్మాణమే అప్రయత్నముగా నీకెంత సుఖకరంగా ఇవ్వబడిందో చూడండి. దానంతటి అది గుండు కొట్టుకుంటుంది, దానంతటి అది కిడ్నీలు పనిచేస్తాయి, లోపల అవయవాలన్నీ పనిచేస్తాయి. అందులో అసలు మన ప్రమేయం లేదు. అంటే నీకు ఎంత సుఖకరమైనటువంటి శరీరం ఇవ్వబడింది, మళ్ళీ ఎంత సుఖకరమైనటువంటి విశాల విస్తారమైనటువంటి జ్ఞానభావాలు ఇవ్వబడింది, జ్ఞానశక్తి ఇవ్వబడింది. దాన్ని నువ్వు వినియోగించటం లేదు. ప్రాబ్లం అది. నువ్వు నీ స్వేచ్ఛను హరింపజేసుకుంటుంది నువ్వే, నియంత్రణ నీకు పెట్టుకుంటుంది నువ్వే. నేను శరీరం అని ఆగిపోతున్నావు. పోనీ శరీరం అని ఆగిపోయినా నీ శరీరాన్ని ఆపింది ఎవరు చెప్పు? నీ శరీరాన్ని నీ భగవంతుడు ఆపాడు. నీ శరీరంతో నువ్వు చేయాలనుకున్న క్రియల్ని భగవంతుడు ఆపాడు. ఎవరో ఆపలా. నీ ప్రయత్నంతో నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు. కానీ ఇప్పుడు నువ్వు నీ ప్రయత్నానికి మించిన అధిక ధనం కావాలనుకున్నావు. ఎక్కడి నుంచి రావాలి? ఇంకో మనిషి నుంచి రావాలి కదా. నువ్వు సుఖాలు కోరుకుంటున్నావు, నీ శారీరక సుఖాలు కోరుకుంటున్నావు, ఇంకో మనిషి నుంచి రావాలి కదా. నువ్వు పొందవలసినవన్నీ పంచభూతాలు సృష్టికి సంబంధించినవి కాక నీ జీవితానికి నువ్వు కావాలనుకుంటున్నవన్నీ మధ్యలో మనిషి ధనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ధనం మూలం ఇదం జగత్తుగా. అంటే కార్యములన్నీ వస్తు రూపంలోనే ఉంటాయి, కానీ వస్తు మార్పిడికి ధనాన్ని పెట్టుకున్నాడు. కాబట్టి ఎవరు ఎక్కడ ఏది చేసినా అది మనుషుల నుంచి పొందడానికి చేసే ప్రయత్నాలే. మనుషుల నుంచే పొందాలి. సృష్టి నుంచి పొందేన్ని ఫ్రీగానే దొరుకుతున్నాయి. అలా నువ్వు పొందడానికి చేసే ప్రయత్నాలకు నిన్ను ఎవరు నియంత్రించలేదు. ప్రయత్నించలేకపోతే అది నీ అసమర్థత. నువ్వు ప్రయత్నించలేకపోతే నీ అసమర్థత కాదు. ఒకవేళ ఎవరైనా అడ్డుపడుతున్నారంటే వాళ్ళు మనుషులు, నీలాంటి మనుషులు, వాళ్ళు ప్రయత్నించుకుంటున్నారు. ఒక ట్రాఫిక్ రోడ్డులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరు నిన్ను అడ్డగించుతున్నారు? అక్కడ ఏ భగవంతుడు నిన్ను అడ్డగించాడు? రోడ్డు ఉంది, వెళ్ళిపో. కానీ రోడ్డు మీద వెళుతున్న వాళ్ళందరూ నిన్ను అడ్డగిస్తున్నారని నువ్వు అనుకుంటున్న వాళ్ళందరూ, నువ్వు బ్రేక్ వేయాల్సి వచ్చిన చోట, స్లో చేయాల్సి వచ్చిన చోట, పక్కకి తిప్పుకోవాల్సి వచ్చిన చోట నీలాంటి మనుషులే. పోనీ నీకు సంపూర్ణ స్వేచ్ఛ ఇద్దామని భగవంతుడు ఒకవేళ, అలా కూడా ఆలోచిద్దాం,
మొత్తం మనుషులందరినీ తీసాడు, మొత్తం మానవ జాతిని తీసాడు. అంటే అలా మనుషులందరినీ తీసేస్తే ఎలాగండి, మళ్ళీ నాకు శారీరక సుఖాలు కావాలి కదా, పోనీ నీ జీవిత భాగస్వామిని ఉంచాడు. ఇంకా మనుషులు ఎవరు లేరు, మీ ఇద్దరే ఉన్నారు. ఏమంటే ఇద్దరే ఉంటే అలాగండి, మాకు పిల్లలు కూడా ఉండాలిగా. ఓకే, పోనీ మీ జీవిత భాగస్వామి నువ్వు, నీ కుటుంబం అన్నారు. ఇప్పుడు నువ్వు ఈ ప్రపంచంలో నీ కుటుంబంతో బతకగలవా? ఇంకా నీకు మనుషులు అడ్డం లేదు, నీ ఇష్టం వచ్చిన పొందు, నీ ఇష్టం వచ్చిన అనుభవం. సృష్టి అంతా అలాగే ఉంది. అయితే ఈ మనుషులు లేనప్పుడు ఇన్ని ఆవిష్కరణలు ఉండవుగా, నీ జబ్బులకు మందులు ఉండవు, ఆవిష్కరణలు లేవుగా. మనుషులు ఉంటేనే ఆవిష్కరణలు ఉన్నాయి, మనుషులు ఉంటేనే వస్తువులు ఉన్నాయి, మనుషులు ఉంటేనే అందరూ తలొక పని చేసి తలొకటి ఆవిష్కరిస్తుంటేనే ఇక్కడ వస్తువులు దొరుకుతున్నాయి. అప్పుడు మళ్ళీ నువ్వు నీ కుటుంబం నువ్వే ఉన్నావు. కొన్ని మనుషులు తీసేది నాకు అంతా అడ్డం పడిపోతున్నారు అన్నావు. ఓకే, ఈ మనుషుల వల్ల నేను కష్టాలు పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, నష్టాలు పడుతున్నా, నాకు అడ్డం పడిపోతున్నాను, నా ఇష్టాలు తీర్చుకొని ఇవ్వట్లేదన్నావు. ఓకే, మనుషులందరూ తీసేశారు అనుకోని ఒకసారి ఆలోచించు. మనుషులందరూ లేకపోతే అసలు ఈ వస్తువులే లేవు, ఈ విషయాలే లేవు, ఈ ఆవిష్కరణలే లేవు. అప్పుడు నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతావో తెలుసా? ఆల్రెడీ మన పక్కన బ్రతుకుతున్నాయి జంతువులు. వాటికి మనలాంటి ఆవిష్కరణ లేవు. ప్రకృతిలో ఏమున్నాయో వాటిని ఉపయోగించుకుంటున్నాయి. ఒక సినిమా హాల్ లేదు, ఒక షాపింగ్ మాల్ లేదు, బట్టల ఉత్పత్తులు లేవు, చెప్పుల ఉత్పత్తులు లేవు, ఏ వస్తువు ఉత్పత్తి లేదు అసలు. ఇప్పుడు జంతువులకి ఏమన్నా, జంతువులు తయారు చేసుకునేది ఏమి లేదు. జంతువులు యథాతథంగా సృష్టి ఆధారిత జీవులు. అప్పుడు నువ్వు నీ కుటుంబం సృష్టి ఆధారంగానే బ్రతకాల్సి వస్తుంది. అంటే విఘ్నతతో విశాలత్వంగా ఆలోచించి ఆ విశాలత్వాన్ని అర్థం చేసుకొని మొత్తం సృష్టిని అర్థం చేసుకునేంత జ్ఞానశక్తి ఇవ్వబడింది. అలా అర్థం చేసుకుంటూ జీవితాన్ని ముందుకు జీవించుకుంటూ వెళ్ళాలి తప్ప పరిమిత భావనలో నా వరకే అన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు పడతాయి. లేదండి, సృష్టిలో మరి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని కన్నీళ్ళు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు జరుగుతున్నాయి కదా, భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రశ్న కూడా వేశారు. అంటే భగవంతుడు చూస్తున్నాడు. భగవంతుడు ఏం చేస్తున్నాడంటే భగవంతుడు చూస్తున్నాడు. ఎందుకని? ఆ చేస్తున్న వాళ్ళు కూడా నీలాంటి మనుషులే కదా. మనుషులందరూ మనుషులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. స్వేచ్ఛ అదే మరి. ఇక్కడ దొంగకు కూడా స్వేచ్ఛ ఉంది. దొంగతనం చేయాలని అనిపించగానే కాళ్ళు చేతులు కదలకుండా ఉండిపోయేలా శరీర నిర్మాణం చేయలేదు. ఒక వ్యభిచారం చేయాలని అనిపించగానే కాళ్ళు చేతులు కదలకుండా లేదా వ్యభిచార సంబంధిత అవయవాలు కదలకుండా ఉండిపోయేలా, అధర్మంకి వెళ్ళగానే అధర్మపు ఆలోచన రాగానే శరీరంలో ఆ అవయవాలు పనిచేయకుండా ఉండేలా ఈశ్వరుడు పెట్టలేదు. స్వేచ్ఛ ఇచ్చాడు, సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడు. దొంగతనం చేయాలని కానీ కళ్ళు కనపడకుండా పోతున్నాయి అనుకోండి, అంటే ఒక దుర్భావం రాగానే దానికి సంబంధించిన అవయవాలు పనిచేయడం ఆగిపోతున్నాయి అనుకోండి, అసలు చేయంగా మనం. అయితే అప్పుడు రోబోట్లు అవుతాం మనం. అంటే మనం మెషినరీ అవుతాం, యంత్రాలు అవుతాం. యంత్రానికి స్వేచ్ఛ లేదు. నువ్వు కొనుక్కున్న కారుకి స్వేచ్ఛ లేదు, నువ్వు ఉపయోగించే వాహనానికి స్వేచ్ఛ లేదు, నీ ఇంట్లో ఉపయోగించుకున్న వస్తువులకి స్వేచ్ఛ లేదు. దేనికి స్వేచ్ఛ లేదు యంత్రానికి. ఎందుకని అది యంత్రం అసలు. అది మనం నడిపితే నడుస్తుంది, లేకపోతే అక్కడ పడి ఉంటుంది. అప్పుడు నువ్వు అలా అయిపోతావు. భగవంతుడు ఒకవేళ చెడు ఆలోచన రాగానే మనిషి శరీరం మనిషికి పని చేయకూడదు. ఎందుకంటే అసలు చెడు చేసి మళ్ళీ తర్వాత వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని చెడ్డవాళ్ళందరినీ మార్చడానికి మళ్ళీ బోధలు చేసి అవతారాలు ఎత్తి ఇవన్నీ చెప్పి, లేదా గురువులు మహాత్ములు వచ్చి మళ్ళీ మతాలు ఏర్పరిచి మార్గాలు ఏర్పరిచి ప్రజలందరినీ మంచిగా బతకండి అని ఆ బోధలు చెప్పి 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 అయినా మంచిగా బతకపోతే, ఎంత చెప్పినా మంచిగా బతకకుండా రాక్షస కృత్యాలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ క్రూర జీవితం జీవిస్తుంటే ఇక తానే అవతారాలు ఎత్తి ఒక మనిషిగానో ఇంకో రూపంలోనూ వచ్చి వాళ్ళని సంహరించి ఎంత ప్రాసెస్ పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? నీకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛలో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జీవించుకో. నేను అడ్డురాను, నేను చూస్తూ ఉంటాను. ఆ స్వేచ్ఛ సృష్టి నియమాలకు భంగకరమైనప్పుడు నేను వస్తాను. అది కూడా ముందు చెప్పి చూస్తాను. జ్ఞానబోధలు అంటే అవి చెప్పి చూస్తాను. ప్రేమతో బొజ్జగించి లాలించి వాళ్ళ గురువులు మహాత్ములు మతాలు ప్రేమతో చెప్పి చూస్తాను. దైవీపరమైన పవిత్రతతో చెప్పి చూస్తాను.
జ్ఞానంతో చెప్పి చూస్తాను, అనునయంతో స్నేహతత్వంతో చెప్పి చూస్తాను. అలా చెబుతూనే ఉంటాను. చెప్పి 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 ఎంత చెప్పినా నువ్వు మారకపోతే, నీలో రాక్షస కృత్యాలు ఆగకపోతే, అవి సృష్టి నియమాలను భంగపరుస్తాయి. అంటే నీ వలన ఇతరులకు హాని జరుగుతూ మంచి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతూ ఉంటే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మళ్ళీ ఆ ధర్మ సంస్థాపన అంటే ఏంటి? మంచివాళ్ళు ధర్మపరులు అంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ ధర్మపరులు మనుషులే, అధర్మపరులు మనుషులే. ఈ అధర్మాలు చేయబాకండి అని మళ్ళీ నేను మిమ్మల్ని ముందే శిక్షించట్లా, ముందు బోధన చేస్తున్నా, చెబుతున్నా. అలాగే కదా మతాలు వచ్చినాయి, అలాగే కదా మార్గాలు వచ్చినాయి, అలాగే కదా ఆధ్యాత్మికత వచ్చింది. మొత్తం ఈ జ్ఞాన గ్రంథాలు ఇవన్నీ అవే కదా, ఈ ప్రవచనాలు ఇవన్నీ అవే కదా, ఈ గురువులు, మహాత్ములు, మతాలు, మార్గాలు, ప్రార్థనాలయాలు ఇవన్నీ దైవబోధనలు అందించడానికే కదా. అందుకని ముందు బోధిస్తాను, అసలు ముందు నుంచే బోధిస్తాను, అధర్మంలో గెలబాకని, ధర్మంగా ఉందని. స్వేచ్ఛగా మొత్తం సృష్టి అంతా ధర్మంగా విహరించు, నీ ఇష్టం. ధర్మంగా మంచిగా ఎంత కావాలంటే అంత పొందుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టు జీవించు. సుఖభోగాలని నీ శరీరంలో ఇంద్రియాల రూపంలో పెట్టేశాను. జ్ఞానం అయితే అసలు భగవంతుడిలో అంటే నాలో కలిసిపోయేంత జ్ఞానం పెట్టేశాను. ముందు నేనున్నానని గుర్తిస్తూ ద్వైతంలో సాగు, జీవుడు దేవుడు వేరనుకుంటూ ద్వైతంలో సాగు, ఆ జ్ఞానం పెట్టాను. అక్కడి నుంచి అసలు నాకు నువ్వు భిన్నం కాదు, నా దగ్గరికి నువ్వు వచ్చేయచ్చు, భగవంతుడు పక్కకే నేను వెళ్ళిపోవచ్చు, ఆయన చేయి పట్టుకు నడవచ్చు, ఆయన ఏళ్ళు పట్టుకు నడవచ్చు, ఆయన అడుగుజాడల్లో నడవచ్చు, ఆయన పక్కన ఆయన లోకంలో కూర్చోవచ్చు అని విశిష్టాద్వైతాన్ని జ్ఞానాన్ని ఇచ్చాను. ఎంత కూర్చున్నా ఎంత పక్కనే ఉన్నా తనివి తీరటం లేదు. ఆ భగవంతుడిని చూసి చూసి నాకు ఆ తనివి తీరటం లేదు, నా కోరిక పూర్తి అవటం లేదు, నాకు ఇంకా ఏదో మిగిలిపోయిందని నీకు అనిపిస్తే నాలో కలిసిపో, నేనైపో, నువ్వు సంపూర్ణతగా నాలో నిండిపో, నాలో కలిసిపో, నువ్వు నేనైపో, అసలు నేనుండను, నన్ను నీకు ఇచ్చేసుకుంటాను, నువ్వే నేనైపో అనేటువంటి అంత జ్ఞానాన్ని ఇచ్చాను. ఆత్మవత్ సర్వభూతాని అహం బ్రహ్మస్మి, నేనే ఆ బ్రహ్మమును అని నువ్వే అయిపో, నన్ను నీకు ఇచ్చేసుకుంటాను, నేను మిగలనక దేవుడిగా, నువ్వే అయిపోది. అంత ఇచ్చాను. నేను నియంత్రించలేదు, ఎక్కడ ఎవరిని ఎక్కడ నియంత్రించలేదు. కానీ నువ్వు నిన్ను నియంత్రించుకుంటున్నావు. నీ శరీర భావాలతో, నీ కోరికలతో, నీ ఇష్టాలతో, నీ అయిష్టాలతో నువ్వే నియంత్రించుకుంటున్నావు. అయిష్టాలు అంటే ఏంటి? నీకు అవసరమైన సృష్టిలో నేను ఏర్పరిచినటువంటి కొన్ని వస్తువులు, కొన్ని విషయాలు, కొన్ని పదార్థాలు నాకు అక్కర్లేదంటున్నావు. కొంతమంది మనుషులు, కొన్ని భావాలు నాకు వద్దని తోసేస్తున్నావు. నువ్వు అయిష్టాలు అంటే నువ్వే నియంత్రణ పెట్టుకున్నావు. నేనైతే స్వేచ్ఛగా ఇవన్నీ అన్నింటినీ అనుభవించని చెప్పాను, అన్నింటినీ వాడుకోమని చెప్పాను, అందరితో కలిసిమెలిసి ఉండని చెప్పాను, సృష్టి అంతా మీదే అని చెప్పాను. సృష్టి అంతా నీదే, అందరితో కలిసిమెలిసి ఉండి అందరితో హాయిగా ఉండి మొత్తం సృష్టి అంతా వాడేసుకో అంటే కాదు, నాకు అయిష్టాలు ఉన్నాయని చెప్పావు. భగవంతుడు నువ్వు ఇచ్చిన ఆహార పదార్థాలు నాకు కొన్ని అయిష్టాలు అన్నావు. భగవంతుడా నువ్వు ఇచ్చిన వసతులు, వనరులు కొన్ని నాకు అయిష్టాలు అన్నావు. భగవంతుడా నువ్వు సృష్టి చేసిన మనుషుల్లో నాకు కొన్ని అయిష్టాలు అన్నావు. భగవంతుడా కొన్ని ఈ సృష్టిలోని అనేక గుణాలలో, అనేక విషయాలలో, అనేక పదార్థాలలో నాకు అయిష్టాలు అన్నావు. అన్నీ ప్రతి చోట ఇష్టమని చెబుతున్నావు. ఓకే, అది బాగానే ఉంది, ఇష్టం వరకు బాగుంది. కానీ అయిష్టమని నా సృష్టిని తోసేసి నియంత్రణ నీకు నువ్వు పెట్టుకున్నావు, నేను ఎక్కడ పెట్టాను? అయిష్టమైనవి నీ దగ్గరికి వస్తే, నీకు నచ్చని ఆహారం వస్తే దుఃఖపడిపోతున్నావు, నీకు నచ్చని మనిషి వస్తే దుఃఖపడిపోతున్నావు, నీకు ఇష్టం లేని భావం వస్తే దుఃఖపడిపోతున్నావు, నీకు ఇష్టం లేని విషయం నీ ఎదురుగా వస్తే దుఃఖపడిపోతున్నావు. అయిష్టాలు ఏర్పరుచుకొని నియంత్రణ పెట్టుకుంది నువ్వు కదా. అన్నిటినీ ఇష్టపడిపో. ఎందుకు నియంత్రణ? నీకు ఉన్నాటిని అన్నింటినీ అనుభవించుకుంటూ వెళ్ళిపో, అన్నింటినీ ఇష్టపడిపో. నీకు నేను ఎక్కడ లిమిటేషన్స్ పెట్టలేదు. లిమిటేషన్స్ నువ్వు పెట్టుకుంటున్నావు. ఇష్టాలని లిమిటేషన్స్ నువ్వే పెట్టుకున్నావు. ఈ శరీరం మాత్రమే నాది,
ఈ శరీరానికి సహకరించే నా కుటుంబ సభ్యులు మాత్రమే నా వాళ్ళు, మిగిలిన నా వాళ్ళు కాదని లిమిటెడ్ ఫ్యామిలీ నువ్వు చేసుకున్నావు. మళ్ళీ ఆ ఫ్యామిలీలో లిమిటెడ్నెస్ నువ్వే పెట్టుకున్నావు. ఆఖరికి నీ కుటుంబ సభ్యులతో కూడా సంపూర్ణంగా కలవు. నిన్ను విడగొట్టుకున్నావు. ఈ శరీరం మాత్రమే నేను, నాకు జీవిత భాగస్వామి, నాకు పిల్లలు, ముందు నా ప్రాధాన్యత, నా కోసం ఈ కుటుంబ సభ్యులు. అలా ఎందుకు నిన్ను నువ్వు పరిమితం చేసుకున్నావు? మొత్తం విశ్వం మొత్తం నా కుటుంబమే అనుకోవచ్చుగా. విశ్వం మొత్తాన్ని ప్రేమించుకుంటూ వెళ్ళిపో. నువ్వు ప్రేమించక్కర్లేదు, విశ్వం మొత్తాన్ని నీ అవసరానికి వాడుకుంటూ వెళ్ళిపో. అలా వాడుకోవాలంటే దానికి ఏం చేయాలి? ఒక చెట్టును నువ్వు వాడుకోవాలంటే దానికి నీళ్లు పోయాలి. అది సృష్టి ధర్మం. నీళ్లు పోయకుండా చెట్టు పెరగదు. దానికి సంరక్షణ చేయాలి. అప్పుడు నీకు దాని నుంచి ఫలాలు వస్తాయని వాడేసుకో. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. పువ్వులు వాడుకో, కాయలు వాడుకో, పళ్ళు వాడుకో. కానీ అలా వాడుకోవాలంటే దానికి అవసరమైన సంరక్షణ చేసి వాడుకో. ఎందుకని ఆ సృష్టిలో ఒక నియమం ఉంది. అన్నీ ఎడాపెడా వచ్చినాయి కాదు, అన్ని నియమంగానే ఉన్నాయి. మొక్క బతకాలి కదా, పువ్వులు కాయలు రావాలి కదా, పెంచుకో. అలాగే ఒక మనిషి నుంచి నువ్వు పొందాలి అంటే ఆ మనిషికి తగ్గట్టుగా ఉండు. చెట్టుకెళ్ళ నీళ్లు కావాలా, మనిషికి తగ్గట్టుగా ఉండాలి. మొత్తం ప్రపంచంలో మనుషులందరినీ వాడుకోవాలి, తగ్గట్టుగా ఉండు. అదే మంచి, అదే ధర్మము. కానీ నువ్వు లిమిటెడ్నెస్ పెట్టేసుకున్నావు. నేను ఎవరికి తగ్గట్టుగా ఉండను, అందరూ నాకు తగ్గట్టుగా ఉండాలంటున్నావు. అంటే నువ్వు ఒక్కడే మనిషి, మిగిలినవన్నీ మళ్ళీ సజీవ చైతన్యాలు కాకుండా పోతే తప్ప నీకు తగ్గట్టుగా ఉండవు. అన్నీ నీకు తగ్గట్టుగా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు, కానీ విచక్షణ మర్చిపోతున్నావు. పోనీ అన్నీ అందరూ ఉండలేదంటే ఇందాక ఆలోచించావు. మనుషులందరినీ తీసేశాను. నువ్వు, నీ భార్య, నీ కుటుంబమే ఉన్నారు. నీకు ఇళ్ళే ఇష్టం కదా, ఓకే. అప్పుడు నీకు మనుషులు ఎప్పుడు లేరు. ఆ మనుషులతో ప్రపంచంలో ఉద్భవిస్తున్న, అంటే వాళ్ళ యొక్క శ్రమతో, వాళ్ళ యొక్క కష్టంతో, వాళ్ళ యొక్క పనితో వాళ్ళు తయారు చేస్తున్న అనేక వస్తు ఉత్పత్తులు ఉండవు. ఇక్కడ నీకేమీ దొరకదు, అసలు ఇవేమి ఉండవు. నువ్వు ఇప్పుడు జంతువులు ఎలా ప్రపంచంలో సృష్టి మీద ఆధారపడి బతుకుతున్నాయో నువ్వు కూడా అలాగే బతకాలి. ఇప్పుడు జంతువులన్నీ అంతే, చూసుకోండి. ఇప్పుడు పక్షులు ఎగురుతా పోతాయి. ఏ పళ్ళు, ఫలాలు, ఏ పురుగులో చిన్న దొరికితే ఆ దొరికినట్టు తింటాం అంతే. అవేం కొత్తగా పండించుకుంటాం కుదరదు. వాటికి ఏ జంతువుకి కుదరదు. సృష్టిలో ఉన్న వాటిని వినియోగించుకోవాలంతే. అప్పుడు నువ్వు కూడా అంతే, నీ పని కూడా అంతే. అలా నువ్వు బ్రతకగలవా అంటే నేను బ్రతకలేనంటావు. అప్పుడు బ్రతకలేనని చెబుతావు. మరి అలా బ్రతకలేవు కదా. మనుషులందరూ ఇదిగో నీకు బ్రతకడానికి అవసరమైన అంత ఇచ్చాను చూడు. నీలాంటి మనుషులు మానవ సమూహం 850 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. అందులో వీళ్ళు స్త్రీ పురుషుల్ని చేశా. మీకు అద్భుతమైన శారీరక సుఖాన్ని మీరు పొందుతూ, మీరు కుటుంబ వ్యవస్థలు ఏర్పరచుకుంటూ హాయిగా బతికేలా పెట్టా. మళ్ళీ అక్కడ ఎందుకు ఇష్టాలు ఏర్పరచుకున్నావు? నువ్వెందుకు నీకు నియంత్రణ పెట్టుకున్నావు? నీ స్వేచ్ఛను హరించుకుంది నువ్వే కదా. ఒకసారి ఆలోచించు, అర్థమవుతుంది. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. ఎక్కడ ఏ విషయంలో దేవుడు వచ్చి ఆపుతున్నాడు, అడ్డుపడుతున్నాడు? అసలు ఎక్కడైనా ఒక మనిషికి దేవుడు కనపడ్డా? భగవంతుడు అసలు కనపడితే కదా నిన్ను ఆపడానికి. చూస్తున్నాడు సాక్షిగా, సర్వవ్యాపకంగా, మొత్తంగా. భగవంతుడు లేడనేది లేదు, చూస్తున్నాడు. మొత్తం సృష్టిని చేసినాడు, మొత్తం సృష్టిని చూస్తున్నాడు, నీతో సహా, నాతో సహా, సమస్తాన్ని. కానీ ఎవరిని నియంత్రించను నేను, ఎవరికి అడ్డుపడిన. ఎందుకంటే నేను చేసిన సృష్టి, నా పిల్లలందరూ బాగుండాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నాయి. చూస్తున్నాడు సాక్షిగా. చేస్తున్నదంతా మనమే. ఆయన చేసేసాడు, ఇంకా చేయడానికి ఏం లేదు. భగవంతుడు చేయవలసిందంతా చేస్తాడు, ఇంక చేయడానికి ఏం లేదు. ఇప్పుడు చూస్తున్నాడు. అందరికీ స్వేచ్ఛ ఇచ్చాను, హాయిగా బతకండి అని. ఆ స్వేచ్ఛలో ఇష్ట అయిష్టములతో నియంత్రణ పెట్టుకుంది మనం. నాకు ఇవి మాత్రమే కావాలి, ఇవి వద్దు. వీళ్ళు మాత్రమే కావాలి, వీళ్ళు వద్దు. ఇలాగే కావాలి, అలా వద్దు. ఇలా మొత్తం అన్నింటినీ విభజించుకుంటూ నియంత్రణలు పెట్టుకొని మన స్వేచ్ఛకు అడ్డుకట్టలు వేసుకొని మనం పరిమితిలో ఇరికించుకుంటున్నది మనము. భగవంతుడు పరిమితి ఇవ్వలేదు. అనంత విశ్వమెంతో నువ్వు అంతే. మొత్తం నువ్వు అంతా వ్యాపించవచ్చు.
శరీరంతో నీ ఇష్టం వచ్చినంత తిరగొచ్చు, జ్ఞానంతో నీ ఇష్టం వచ్చినంత వ్యాపించవచ్చు, మొత్తం సృష్టి అనంత ఆత్మశక్తి నువ్వు అయిపోవచ్చు, దైవశక్తి నువ్వు అయిపోవచ్చు, ఆ దేవుడే నువ్వు అయిపోవచ్చు. అలా నువ్వు శరీరంతో తిరుగుతున్నా నేను ఆపట్లే, అక్కడ నిన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు, నిన్ను నువ్వే ఆపుకుంటున్నావు. ఎక్కడ ఆపుకుంటున్నావు, ఎలా ఆపుకుంటున్నావు? నిన్ను నువ్వే ఎక్కడ ఎలా ఆపుకుంటున్నావు? నేను అనే పరిధిలో ఒక పరిధి తీసుకున్నావు. ఈ పరిధి మాత్రమే నేను, ఈ పరిధిలో ఉన్నవి మాత్రమే నావి, నేను నాది నా వాళ్ళు. ఇలా పరిధి తీసుకొని నిన్ను నువ్వే అందులో ఆపుకుంటున్నావు. మరి అలానే శరీరపరంగా ఇది నేను అనుకోవటం తప్పులేదు, కానీ అందరూ నాలాంటి వాళ్ళే కదా, ఆ భావన నీకు ఎందుకు రాదు? ఒకవేళ భగవంతుడు ఎందుకు స్వేచ్ఛ ఇవ్వలేదు అని అడిగామనుకోండి, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎవరు అంటున్నారు, మాకు ఎందుకు స్వేచ్ఛ ఇవ్వలేదు భగవంతుడు అని. ఏ భగవంతుడు మీ స్వేచ్ఛ అడ్డగించాడు? మీ తల్లిదండ్రులు మీ స్వేచ్ఛకి అడ్డం వచ్చి ఉంటారు. అలాగే తల్లిదండ్రులు స్వేచ్ఛకి పిల్లలు అడ్డం వచ్చి ఉంటారు, భార్య స్వేచ్ఛకి భర్త అడ్డం వచ్చి ఉంటాడు, భర్త స్వేచ్ఛకి భార్య అడ్డం వచ్చి ఉంటుంది. మీకు అడ్డం వచ్చినవన్నీ మీ బంధాలు, మీ సంబంధ బాంధవ్యాలు, మీ అనుబంధాలు, మీరు కావాలని మీరు పేర్చుకున్నవి, కూర్చుకున్నవి, మీరు కావాలని తెచ్చుకున్నవే మీ స్వేచ్ఛకి భంగమైనవి. మీరు ఒక వివాహం చేసుకొని జీవిత భాగస్వామ్యం తెచ్చుకున్నాక నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అంటే ఆ రెండో వాళ్ళు ఊరుకోరు, మీ స్వేచ్ఛకి అడ్డం వస్తారు. వాళ్ళు కొంత నేను కొంత అని స్వేచ్ఛని పరిమితం చేసుకోవాలి. ఎందుకని వాళ్ళ ద్వారా సుఖాన్ని పొందుతున్నప్పుడు తిరిగి వాళ్ళకి మనం చేయవలసింది చేయాలి. వాళ్ళ ద్వారా పొందుతున్నప్పుడు వాళ్ళకి ఇవ్వవలసినవి ఇవ్వాలి. వాళ్ళు పొందడానికే వచ్చారు, మనం పొందడానికే వాళ్ళని తెచ్చుకున్నాం. అలా పిల్లలైన ఏ సంబంధ బాంధవ్యమైనా మనుషులు మనుషుల నుంచే పొందాలి. ప్రకృతి వనరులన్నీ ఫ్రీ, పంచభూతాలు ఫ్రీ, అసలు అవన్నీ ఫ్రీ. స్వేచ్ఛ ఉంది నీకు, నీ ఇష్టం వచ్చినంత గాలి పీల్చుకో, గాలి వదులు, అన్నీ ఫ్రీ. నీ ఇష్టం వచ్చినంత భూమిని నడుస్తా తిరుగు, ఎవరో వద్దనరు నేను. నీకు ఎక్కడ స్వేచ్ఛకి నియంత్రణ వచ్చింది? అదంతా మనుషుల దగ్గర, దాన్ని దేవుడు ఎందుకు ఇవ్వలేదంటున్నావు. మరి నాకు అనారోగ్యం వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇష్టం వచ్చినట్టు తిని తాగి తిరిగాను. సృష్టి మన శరీరాన్ని ఎలా తయారు చేసింది, లేదా భగవంతుడు ఎలా తయారు చేశాడు, దానికి ఏమేం కావాలి, ఎంత కావాలి, ఎక్కువ తీసుకుంటే ఏమవుద్ది, తక్కువ తీసుకుంటే ఏమవుద్ది అనేది ఒక నియంత్రణ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో నువ్వు బతకలేదు. నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానన్నావు, స్వేచ్ఛ అన్నావు దాన్ని. అప్పుడు నా స్వేచ్ఛ ఫలితం అనారోగ్యమైంది. అక్కడ మళ్ళీ నన్ను నియంత్రించేది ఏం నియంత్రించలేదు, అనారోగ్యాన్ని నియంత్రించలేదు, ఆరోగ్యాన్ని నియంత్రించలేదు. ఇప్పుడు చాలామంది ఆరోగ్యంగా ఉంటారు, తగు మాత్రంగా తింటారు, ఎక్సర్సైజ్ చేసుకుంటారు, శరీరాన్ని కాపాడుకుంటారు. వాళ్ళకెవరు చెప్పారు? వాళ్ళకు వాళ్ళ బుద్ధే చెప్పింది. వాళ్ళు అదే స్వేచ్ఛగా భావించారు. ఎక్సర్సైజ్ చేయటం స్వేచ్ఛగా భావించారు, శరీరానికి ఎంత అవసరమో అంతే తినడం స్వేచ్ఛగా భావించారు, తృప్తిగా ఉండటం స్వేచ్ఛగా భావించారు. వాళ్ళని వీళ్ళని చూసి ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు పెంచుకోకుండా ఉండటం, వాళ్ళకుంది నాకు లేదు అనుకోవటం, తలలు బాదుకోవటం, ఏడవటం, చెడు గుణాలు లేకుండా మంచిగా జీవించడం వాళ్ళు స్వేచ్ఛ అనుకున్నారు. అదే స్వేచ్ఛ. కానీ చెడు గుణాలతో ఉండటం, గొడవలు పడటం, ఈర్ష్యాసు, ద్వేషాలు, ఘర్షణలు, ఇది కూడా స్వేచ్ఛ. ఏదైనా నీ స్వేచ్ఛ. మంచి నీ ఎంపిక, చెడు నీ ఎంపిక. నువ్వు చెడుని ఎంపుకున్నప్పుడు దాని ఫలితాలు ఎలా ఉన్నాయి, నువ్వు మంచిని ఎంచుకున్నప్పుడు దాని ఫలితాలు ఎలా ఉన్నాయి. నువ్వు చెడుని ఎంచుకుని మంచి ఫలితాలు రావాలని నాకు స్వేచ్ఛ లేదంటేట. అది ఎవరికి వాళ్ళు విజ్ఞతతో ఆలోచించుకోవాలి తప్ప ఏ ఒక్క పాయింట్లోనూ ఏ భగవంతుడు వచ్చి ఎవరినే ఆపటం లేదు. అసలు ఏ భగవంతుడు, ఏ దేవుడు, ఏ దేవత ఎవరు ఎవరికి కనపట్టలేదు. అసలు అతీంద్రియ శక్తిగా ఉన్నారు వాళ్ళు. అంటే ఇంద్రియములు గ్రహించలేనటువంటి శక్తి స్వరూపంగా ఉన్నారు. అతీంద్రియ అంటే అదేదో అద్భుతాలు మహిమలు అనుకోబాకండి. విశ్వశక్తి అది, సృష్టి శక్తి అది, ప్రకృతి శక్తి అది. ఆ రూప భగవంతుడు ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. మీరు అన్నీ చేసుకోండి, మీ ఇష్టం. మీకు స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఉంది కనుకనే చెడు జరుగుతుంది ఇక్కడ. స్వేచ్ఛ లేకపోతే చెడు జరగదు. చెడు వైపుకి వెళ్ళరు ఎవరు. ఎందుకని నియంత్రించబడి ఉంటే చెడు చేయరు అసలు. ఎందుకని చెడు చేయాలని అనిపించగానే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, శరీరం పనిచేయట్లేదు అనుకోండి. ధర్మ ఆలోచన, మంచి ఆలోచన వస్తేనే శరీరం పనిచేస్తుంది అనుకోండి. అప్పుడు చెడు అలా చేయగలుగుతారు. తన భార్యతో, తన భర్తతో కలవాలనుకున్నప్పుడే స్త్రీ పురుష శారీరక జననేంద్రియాలు పనిచేస్తున్నాయి అనుకోండి.
పరస్త్రీలతో పరపురుషులతో కలవాలనుకున్నప్పుడు అసలు శృంగార కోరిక పుడతలేదు, జననాంగాలు పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు తప్పులు ఎలా చేస్తారు? మోసాలు, అసత్యాలు, అన్యాయాలు, అబద్ధాలు ఆడదాం అనుకోగానే మెదడు పని చేయడం మానేసింది అనుకోండి, అప్పుడు ఎలా తప్పులు చేస్తారు? కాదు, సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వబడింది. దాన్ని విజ్ఞతతో సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటమే నీ స్వేచ్ఛ. నువ్వు జ్ఞానం పొందితే స్వేచ్ఛగా జీవిస్తావు, సద్గుణాలు నేర్చుకుంటే స్వేచ్ఛగా జీవిస్తావు, మంచి తెలుసుకుంటే స్వేచ్ఛగా జీవిస్తావు. మొత్తం సృష్టిని గమనించి దాని విశాలత్వాన్ని గమనించి ఆ విశాల భావాలను ఇముడ్చుకుంటే స్వేచ్ఛగా జీవిస్తావు. ఒక కాకికి చిన్న మాంసం ముక్క దొరికింది, ఒక చిన్న మాంసం ముక్క దొరికింది కాకికి. ఇప్పుడు అక్కడే కూర్చొని తింటే ఆ చుట్టుపక్కల మనుషులు వీళ్ళందరూ తరిమేస్తారు, అందుకని అది పట్టుకొని ఎగిరిపోయింది. అది అలా ఎగరంగానే పక్కన బోల్డ్ కాకిలు చూసి దాని నోట్లో మాంసం ముక్కని, అది ఎక్కడో ఒక చోట ఆగాలి, ఎక్కడో ఒక చోట ఆగి అది ఆ మాంసం ముక్కని తినాలి. ఇప్పుడు ఆగి ఒక మాంసం ముక్కని ఎక్కడో ఒక చోట పెట్టుకొని మొత్తం అది తినడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మిగిలిన కాకులన్నీ దాన్ని వెంటబడిపోయినాయి, ఆగటానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, అది తినడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆగాలి, ఆ మాంసం మొక్క నోట్లోంచి కింద పెట్టుకోవాలి, కొద్ది కొద్దిగా కొరుక్కొని తినాలి. మీరు చూడండి, పక్షులు అలా కాళ్ళతో పట్టుకొని కొద్ది కొద్దిగా కొరుక్కొని తింటూ ఉంటాయి. కానీ అసలు మిగిలిన కాకులన్నీ వెంటబడిపోయినాయి. ఒకటి కాదు, వందల్లో కాకులు దాన్ని వెనకబడిపోయినాయి ఆ మాంసం ముక్క లాక్కుందామని. ఇంకా కొంచెం పైకి అలా ముందుకెళ్తుంటే గద్ద కనపడింది, గద్దలు వస్తుంది. అసలు గద్దనికి ఆగేం చేయలేదు. అయ్య బాబు, ఇప్పుడు నాకెందుకు గొడవ, ఈ తరుగుతున్నాయి, ఆ గద్ద తరుగుతుంది, ఇప్పుడు నాకు ప్రాణాపాయమే వచ్చేటట్టుందని మాంసపు మొక్కను వదిలేసింది. అన్నీ మాంసం మొక్క ఎప్పోయినాయి. అప్పుడు ఇది హాయిగా విశ్రాంతిగా ఊపిరి పీల్చుకుంది. ఇక్కడ అందరూ వాళ్ళకి కావాలని ప్రయత్నించుకుంటున్నారు సృష్టిలో మనుషులందరూ. ధర్మంగా నీకేం కావాలో అది పొందు, ధర్మంగా నువ్వేం చేసుకుంటావో అది చేసుకో. ఆ ధర్మంగా అన్నప్పుడు అర్థం ఏంటి? అందరూ కావాలనే ప్రయత్నించుకుంటున్నోళ్ళే కదా. అందరూ ప్రయత్నించుకుంటున్న వాళ్ళే అయినప్పుడు, అందరూ నీలాంటి వాళ్ళే అయినప్పుడు ఇక అధర్మంతో పనే ఉంది. స్వేచ్ఛ అంటే అది. వాళ్ళ స్వేచ్ఛకి నువ్వు అడ్డపడుకు, నీ స్వేచ్ఛకి వాళ్ళు అడ్డం రాకుండా చక్కగా అందరూ స్వేచ్ఛలో జీవిద్దాం. వాహనాలు వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నామంటే అందరం స్వేచ్ఛగానే వెళ్తున్నాం. ఎవరి స్వేచ్ఛలో వాళ్ళు వెళ్తున్నా, అడ్డం వచ్చినప్పుడు పక్కకు తప్పుకు వెళ్ళిపోవాలి. అంతే తప్ప అడ్డం రావటమే నా స్వేచ్ఛకు భంగం కలిగిపోతుంది. దేవుడు నాకు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వలేదు, స్వతంత్రత ఎందుకు ఇవ్వలేదు, నియంత్రణ ఎందుకు పెట్టాడు? ఈ రోడ్డు మీద నేను రయ్యమని 100, 200, 300, 400 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళిపోతాను ఎవరూ లేకుండా ఉంటే అంటే ప్రపంచంలో అందరినీ తీసేసి నీ కుటుంబాన్ని పెట్టినా నువ్వు బతకడం కుదరదు. అప్పుడు అసలు ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు. మళ్ళీ ఇప్పుడు జంతువులు ఎలా ఉన్నాయో అలాగే బతకాలి. ఇవన్నీ ఇందాక గుర్తు చేశాను. అంటే స్వేచ్ఛ అనేది మనను మనం మంచిగా ఉంచుకొని బ్రతకడంలో ఉన్నది తప్ప ఎదుటోళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకొని మనకు నచ్చినవన్నీ జరిగిపోయి మనం నచ్చినవన్నీ చేసేసుకొని మనం నచ్చినట్టు అన్నిటికీ ఎవరు అడ్డం రాకుండా మనం అనుకున్నవన్నీ జరిగిపోతూ మన కోరికలన్నీ తీరిపోతూ అన్నప్పుడు మిగిలిన మనుషులందరూ మరబొమ్మలు అవ్వాలి. అప్పుడు వాళ్ళు నీకు ఉపయోగపడరు. ఈ బొమ్మలు అయితే నీకు ఉపయోగపడవుగా. నీ జీవిత భాగస్వామి మనిషి కాకుండా బొమ్మ అనుకోండి, బొమ్మతో సుఖాలు పొందుతావు, బొమ్మతో పిల్లల్ని నెలకంటావు. ఆ బొమ్మ నీకు అనారోగ్యాలు వచ్చినప్పుడు సేవలేట చేస్తుంది, నీకు జీవితకాలం తోడేలా ఉంటుంది. కాదు, నీలాంటి మనిషి అనుకో, నీలాంటి మనిషి అయితేనే నీకు ఉపయోగపడగలుగుతారు. అప్పుడు వాళ్ళకి కోరికలు ఉంటాయి, నీలా ఎన్ని ఉన్నాయో వాళ్ళకి అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి ఇస్తూ నీ స్వేచ్ఛను అనుభవించు. ఎక్కడైనా ఇంతే సూత్రం. స్వేచ్ఛ నాకు లేదని ఎవరికి అనిపిస్తుంది అంటే తన వరకే ఆలోచించుకునే వాళ్ళకి, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళకి అసలు స్వేచ్ఛ లేదన్న భావనే రాదు. ఎందుకంటే అనేక కోట్ల మంది మనం ఇక్కడ కలిసిమెలిసి బతకాలి. నీకు నేను అడ్డం వచ్చినప్పుడు పక్కకు తప్పుకొని వెళ్ళిపోతా, నువ్వు నాకు అడ్డం వచ్చినప్పుడు పక్కకు తప్పుకు వెళ్ళిపోతా. అందరూ పక్కకు తప్పుకు వెళ్ళిపోతుంటే స్వేచ్ఛే కదా రోడ్లంతా, ప్రదేశాలంతా. అలాగే ఆలోచనలు అడ్డం రావచ్చు, అభిప్రాయాలు అడ్డం రావచ్చు, మన పనుల్లో ఒకరికొకరికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. ఒకళ్ళు తప్పుకోవటం నేర్చుకోవాలి, ఎవరొకళ్ళు దారిచ్చుకోవటం నేర్చుకోవాలి. దారిస్తే స్వేచ్ఛ ఉంది అక్కడ. కాదు నేను ఇలాగే వెళ్ళాలని అందరూ అనుకుంటే స్వేచ్ఛ లేదు అక్కడ.
స్వేచ్ఛను భంగపరుచుకుంటుంది మనిషే తప్ప భగవంతుడు అసలు సృష్టిపరంగా ఏమీ చేయలేదు. మనుషులకు సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వబడింది. అది ఎంతవరకు అనేది ఇందాక చెప్పాను. భౌతికంగా శరీరపరంగా నీ ఇష్టం వచ్చినట్టు విహరించు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, కానీ ఇతరులు కూడా నీలాంటి వాళ్ళే కనుక ఆ దృష్టిలో పెట్టుకొని ఉండంతే. అదే మంచి అన్నారు, అదే ధర్మము అన్నారు. అంతే తప్ప నేను ఆగిపోమని ఎక్కడ చెప్పలా. నువ్వు అనుభవించడానికి శరీరం ఇవ్వబడింది నీకు, సాగిపో, ధర్మంగా సాగిపో, మంచిగా సాగిపో. ఆ ధర్మము మంచిలో స్వేచ్ఛగా ఆనందంగా సాగిపో. నిన్ను నువ్వు బంధించుకోబాక, ఇష్టములు అయిష్టములని భిన్నాభిప్రాయాలు ఏర్పరచుకొని దుఃఖాలు పెంచుకోబాక. చక్కగా అన్నింటినీ అనుభవించుకుంటూ ఏది ఎదురుగా వస్తే దాన్ని చక్కగా తీసుకుంటూ స్వీకరిస్తూ స్వేచ్ఛగా హాయిగా జీవించు. రకరకాల విభాగాలు విభజనలు చేయబాక విషయాల్లో, మనుషుల్లో, దేంట్లోనైనా. ఇది అనేకత్వము, విశాలత్వము, అందులో స్వేచ్ఛగా విహరించు. ఇక జ్ఞానపరంగా వస్తే మొత్తం విశ్వమే నువ్వు అయిపోవచ్చు. ఇందాక మొదట్లో చెప్పాను, ద్వైతం అంటే భగవంతుడు నాకెందుకు స్వేచ్ఛ ఇవ్వలేదు. ద్వైతము, దేవుడు వేరు దేవుడు వేరు, జీవుడు వేరు దేవుడు వేరు. నాకు ఎందుకు స్వేచ్ఛ ఇవ్వలేదు? దేవుడికి అన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి, నేను సామాన్యుడిని కాబట్టి నన్ను బంధించేశాడు. ద్వైత భావం కాదు. భగవంతుడు అత్యంత శక్తివంతుడు, మహాత్ముడు, అన్ని సమకూర్చిపెట్టాడు ప్రపంచంలో. స్వేచ్ఛ ఇవ్వలేదని నేను ఆ పరిమిత బుద్ధితో అనుకుంటున్నాను. అన్నింటినీ ఆలోచించి అందరూ నాలాంటి మనుషులని ఆలోచించి ఆ భగవంతుడి పట్ల కృతజ్ఞతగా ఈ మనుషులందరితో మంచిగా ఉండి చక్కగా నా స్వేచ్ఛను నేను ఆనందిస్తూ సాటి మనుషులకు ఉపయోగపడుతూ వాళ్ళని నేను ఉపయోగపరుచుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నేను ఎవరి వలన ఇబ్బంది పడకుండా హాయిగా స్వేచ్ఛగా నా జీవితాన్ని జీవిస్తూ భగవంతుడికి ఇంకా అత్యంత ప్రీతిపాత్రుడిగా దగ్గరైపోతా. ఆయనకి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటా, ఆయన లోకంలో కూర్చుంటా, ఆయన పక్కన కూర్చుంటా. విశిష్టాద్వైతం. అబ్బా, ఆయన లోకంలో కూర్చున్నా, ఆయన పక్కన కూర్చున్నా, ఎంత జీవించినా, ఎన్ని అనుభవించినా ఆ తపన తీరటం లేదు, ఆ తనివి తీరటం లేదు, ఈ కోరికలకు అసలు అంతు లేదు, ఈ శరీరం కోరుకునే వాటికి అంతు లేదు. అది ధర్మంగానైనా సరే ఎన్ని అనుభవిస్తున్నా అంతు లేదు. ఇక భగవంతుడు భక్తి అంత చేసుకున్నా తనివి తీరటం లేదు. ఇక ఆయనలో కలిసిపోవటం తప్ప ఇంకో దారి లేదు. గాఢాలింగనం చేసుకున్నా వెళ్ళి విడిపోతున్నాను కాదు, ఆయనలో కలిసిపోవాలి. ఆయనలో కలిసిపోతేనే, ఆయన నేనైపోతేనే, నేను ఆయన అయిపోతేనే, మేమిద్దరం ఒకటైపోతేనే, ఏకత్వంలోనే. భిన్నత్వంలో అసలు నాకు ఎక్కడా సుఖం లేదు. అది వేరు భావనే కనపడుతుంది. కాదు, అసలు వేరు భావన వద్దు, అద్వైతంలోకి వెళ్ళిపోవాలి. ఆయన నేనైపోవాలి, అంతా నేనైపోవాలి, ఉన్నదంతా నేనైపోవాలి, నేను తప్ప ఇంకోటి లేదన్న దాంట్లోకి వెళ్ళిపోవాలి. అదే జ్ఞాన భావన, అద్వైతము, మోక్షము, ముక్తి. అక్కడ వరకు అంత స్వేచ్ఛిస్తే మనిషికి దాన్ని వాడుకోకుండా, ఉపయోగించకుండా నాకు స్వేచ్ఛ లేదు, నాకు స్వేచ్ఛ లేదంటే అటు సంపూర్ణ స్వేచ్ఛే మోక్షము. నిరంతరం ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు దాని గురించే చెబుతుంది. అలాగే భౌతికతలో శరీరము నిజమే. అందరితో మంచిగా ఉండండి, అందరితో ధర్మంగా ఉండండి, అందరితో మేలుగా ఉండండి, అందరితో సౌమ్యంగా ఉండండి, అందరితో ప్రేమగా ఉండండి, అందరితో కలిసిమెలిసి ఉండండి, అందరితో ఆనందంగా ఉండండి. హాయిగా సంపూర్ణ స్వేచ్ఛగా ఉంటుంది. ఎవరు అసలు మిమ్మల్ని మీ జోలికి రారు, మిమ్మల్ని ఏమన్నారు, అందరూ మీకు దారులు ఇచ్చేస్తారు. నిరంతరం కోరుకుంటూ పక్కోడు సుఖపడుతుంటే చూడలేకపోతూ, ఈర్ష్యపడుతూ, అసూయపడుతూ, నాకే నాకే అంటే మీ సొంత కుటుంబ సభ్యులే మీతో కలిసి బతకలేరు, మిమ్మల్ని వదిలిపెట్టేస్తారు. ఇల్లు నరకం అయిపోద్ది, మనసు నరకం అయిపోద్ది, ప్రతి జీవి మనసు నరకం అయిపోద్ది, మీతో ఉన్న అందరి జీవితాలు నరకం అయిపోతాయి. ఇలాంటి వాళ్ళతో స్వార్థపరులు అంటారు వాళ్ళని. స్వ అర్థము అంటే నా గురించి నాకే తప్ప మీ గురించి నాకు పట్టదో. వాళ్ళే స్వేచ్ఛ లేదనుకుంటారు. స్వేచ్ఛ లేకపోవటం ఏంటి? అనంత స్వేచ్ఛ ఉంది ఇక్కడ. ఆ అనంత స్వేచ్ఛను ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, తప్పకుండా విశ్లేషించుకుందాం. ఎప్పుడు ఇలా విశ్లేషణలు చెప్పుకుంటూ శరీరపరంగా బ్రతికున్నంతకాలం మంచిగా, ధర్మంగా, ఆనందంగా, సంతోషంగా, హాయిగా, సంతృప్తిగా బ్రతకటమే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు లక్ష్యము. ఇలా సంతృప్తిగా ముందు బతుకుతూ, ఇది ప్రధాన అంశము. ఎందుకంటే అందరం శరీరంతో ఇక్కడ బతుకుతున్నాం, బతకాలి కూడా. శరీరం శైలమైపోయే వరకు ఇలా బతకాల్సిందే. ఇలా చక్కగా హాయిగా ఆనందంగా బతకడమే మోక్షం. దుఃఖరాహిత్య స్థితి మోక్షం, బంధరాహిత్య స్థితి మోక్షం. అలా బ్రతుకుతూ వీలైతే మన అనంతత్వాన్ని మనం తెలుసుకుందాం.
మన సంపూర్ణతను మనం తెలుసుకుందాం. ఆ అద్వైత స్థితిలో, ఏకత్వ భావంలో, అనంత ఆత్మశక్తిలో, అనంత విశ్వశక్తిలో, అనంత సృష్టి శక్తిలో, మొత్తం విశ్వము నేనే అనేటువంటి ఆ భావలోకంలో అది భావన మాత్రమే, ఆ జ్ఞానలోకంలో అది జ్ఞానం మాత్రమే. అక్కడ పదార్థ తత్వం ఉండదు. ఆ అనంత ఆకాశ తత్వంలో కలిసి కరిగిపోదాం. దానికి ముందు బేస్ అయితే హాయిగా ముందు స్వేచ్ఛగా మంచిగా బతకటమే, ధర్మంగా బతకటమే. చాలా ఈజీ. ఇక్కడ మీరు వదలగలగాలి, పనికి రాని చెత్త విషయాలను వదిలేయగలగాలి, మితిమీరిన కోరికలను వదిలేయగలగాలి, ఇష్ట ఇష్టములనే భేదభావాలు ఏర్పరుచుకోకుండా ఉండగలగాలి. ద్వంద్వ భావాలు తీసేయండి. ఇష్ట ఇష్టములు అంటే ద్వంద్వత్వంలో ఉన్నారు మీరు, తీసేయండి. అద్వైతంలోకి ఇష్ట ఇష్టములు ఏం లేదు. ఆ పనిలో, ఆ అవసరతలో, ఆ బ్రతకటంలో మనుషులకి ఏవి అవసరమో అవన్నీ ఉన్నాయి, వాటిని వినియోగించుకుంటూ వెళ్ళిపోతే ఏది దొరికితే దాంతో తృప్తిగా ఉంటాయి. అయిష్టం అనే పదమే వద్దు. సృష్టి అంతా ఇష్టమే. ఎందుకంటే సృష్టి మొత్తం భగవంతుడు చేసిందే. సృష్టి మొత్తంలో మనకు కావలసినవి అన్నీ ఉన్నాయి. మనకు కావలసినవి ఉపయోగించుకుంటూ వెళ్ళిపోదాం అంతే. ఆ భావాలను అర్థం చేసుకోండి. ఇక్కడ ఒకవేళ అర్థం కాలేదు మళ్ళీ తప్పకుండా ప్రశ్నించండి. ఈ ఆధ్యాత్మిక చదువు అనేది కేవలం మనం అర్థం చేసుకుంటూ, గమనిస్తూ ఈ సృష్టిలో ఆనందంగా హాయిగా జీవించటానికి మాత్రమే. దానికి దారి మంచిగా జీవించటం, అందరితో కలిసిమెలిసి ఉండటం, చక్కగా అందరినీ గౌరవించటం, ప్రేమించటం, మన పని మనం చేసుకోవడం. ఎవరి పట్ల చులకన భావన వద్దు. గౌరవించడం అంటే అందరికి ఇళ్ళకి వెళ్ళి రోజు నువ్వు ఇంటింటికి వెళ్ళి నమస్కారం పెట్టక్కర్లా. కనపడినప్పుడు చులకన భావంగా ఉండబాక, గౌరవంగా ఉండు. పెద్దవాళ్ళు అయితే గౌరవంగా ఉండు, నీతో సమవయస్కులైతే అభిమానంగా ఉండు, నీకంటే చిన్నవాళ్ళు అయితే ప్రేమించు. చక్కగా మంచిగా సాగిపో. నీ కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండు. అసలు ఈ చెడు వలన ఏమొస్తుంది? ఘర్షణ వలన ఏమొస్తుంది? అహంకారం వలన ఏమొస్తుంది? విడిపోతాం. అలాంటి చోటే నాకు స్వేచ్ఛ లేదు, నేను జైల్లో బంధింపబడి ఉన్నాను అనిపిస్తుంది. జైలు కట్టుకుందే నువ్వు. అహంకారపు జైలు కట్టుకున్నావు, కోరికలు జైలు కట్టుకున్నావు, ఇష్టములు జైలు కట్టుకున్నావు, నిన్ను నువ్వే ఆ జైల్లో బంధించుకున్నావు, నీకు నువ్వే పరిమితులు పెట్టుకున్నావు, నీకు నువ్వే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నావు. అంతా నా ఇష్టమే ప్రకారమే జరగాలని నీ చుట్టూ నువ్వు గోడలు కట్టేసుకున్నావు. నాకు అయిష్టమైనవి నా గోడల్లోంచి దాటి నా వైపు రాకూడదు, అయిష్టాలన్నీ బయటికి తరివేయండి అని నువ్వే జైలు గోడలు కట్టుకున్నావు. అసలు జైలు కట్టుకోబాక, అభిప్రాయాలు ఏర్పరచుకోబాక, ఇష్టములు ఏర్పరచుకోబాక, చక్కగా ఉన్నవాడితో ఆనందంగా అనుభవిస్తూ సాగిపో. స్వేచ్ఛగా పొందు, అన్నింటినీ పొందు. ఏదొస్తే అది పొందు, ఏదొస్తే దాంతో తృప్తిగా ఉండు. చక్కగా నీకు ఇవ్వబడిన అన్ని శక్తులు ఉపయోగించుకో. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, శరీరశక్తి, మానసిక శక్తి, తెలివి, ప్రజ్ఞ అన్నింటితో నువ్వు చేసుకోగలిగినవి చేసుకో. స్వేచ్ఛగా విహరించు. నీకు ధర్మంగా మంచిగా దొరికిన వాటిని అన్నీ అనుభవించు. కుటుంబ సుఖాలు అనుభవించు. హాయిగా బ్రతుకు. ట్రై చేసి చూడండి. అర్థం కాలేదు మళ్ళీ అడగండి. ఎన్ని 100 సార్లు అయినా చెప్పుకుందాం, ఎన్ని 1000 సార్లు అయినా చెప్పుకుందాం. శారీరక ఓపిక ఉండి, చెప్పగలిగిన స్థితి ఉండి, మాట్లాడుకోగలిగిన స్థితి ఉండి, శరీరం, మనసు, బుద్ధి సహకరిస్తే తప్పకుండా ఇలా చెప్పుకుంటానే ఉన్నాం. ఎందుకని హాయిగా బతకడాన్ని మించిన ఆనందం ఇంకోటి లేదు అసలు ప్రపంచంలో. నీకు స్వేచ్ఛకి ఎవరూ సంకెళ్ళు వేయలేదు, నువ్వే నీ స్వేచ్ఛకి సంకెళ్ళు వేసుకుంటున్నావు. అయిష్టములు ఇలాగే జరగాలి, ఇలా జరగకూడదు, ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు, అందరూ నాకు అనుకూలంగా ఉండాలి, ఇవన్నీ సంకెళ్ళు. నువ్వే నీ చుట్టూ జైలు గోడలు కట్టుకుంటున్నావు. పరిమితత్వంలో ఇవన్నీ చెయ్యకు. చక్కగా అందరితో కలిసి సాగిపో. అన్నింటినీ అంగీకరించుకుంటూ సాగిపో. నీకు కావలసిన వాటిని వాడుకో, వద్దన్న వాటిని పక్కన పెట్టు. అంతే తప్ప ఇష్టమని చెప్పుకో, అవి పనికిరానివని చెప్పుకో, వాటిని నాశనం చేస్తూ వెళ్ళకో. అనేకం ఉన్నాయి అక్కడ, కావలసినవి వాడుకుంటూ వెళ్ళిపో. అదే సృష్టి నడక, అదే జీవితం. ఆలోచించి చూడండి. అర్థమైతే ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించే వాళ్ళు సందేహాలు వస్తే ప్రశ్నించండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది కేవలం మనం హాయిగా ఆనందంగా బతకడానికి రోజూ చెప్పుకుంటున్న పాఠ్యాంశాలు, మన జీవితానికి అవసరమైన పాఠ్యాంశాలు. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నన్ను నేను చదువుకుంటున్నాను ఎందుకంటే నన్ను నేను సరిగా నడుపుకోవటానికి, నా జీవితం సరిగా గడుపుకోవటానికి. సింపుల్ అంతే. ఇక ఇది నచ్చని వాళ్ళు, నేను అసలు సామాన్యుడిని, నా గురించి మీరు పట్టించుకోక్కర్లేదు, మీకు నచ్చిన మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. ఒకవేళ మీ అహంకారాలు ఒప్పుకోకపోతే చెబుతున్నాను, నన్ను క్షమించండి, మీ పాదాలకు నమస్కారం. నేనేదో
నేను కొంచెం మంచిగా జీవిద్దామని, నన్ను నేను మంచి మార్గంలో ఉంచుకుందామని, నేను తృప్తిగా బతుకుదామని నాకు నేను చెప్పుకుంటున్న విషయాలే ఇవన్నీ. వాటినే కొంతమంది నలుగురు వింటున్నారు, మాకు కొంచెం శాంతి దొరుకుతుందని చెబుతున్నారు, చెప్పమని అడుగుతున్నారు, వాళ్ళతో పంచుకుంటున్నాను. కానీ ఇవి నా కోసం, వాళ్ళ కోసం కూడా కాదు. ఈ కాసేపు, ఈ నేను మాట్లాడుతున్న కాసేపు, ఈ శీర్షిక మాట్లాడుతున్న కాసేపు నా భావాలు సద్భావాల్లో ఉంటాయి. నాకు ఇది సాధనగా ఉపయోగపడుతుంది, అంత మాత్రమే. కాబట్టి నచ్చని వాళ్ళందరూ నన్ను క్షమించి మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. నచ్చి వినేవాళ్ళందరూ కూడా అందులో మీరు ఆచరింపదగిన మంచి విషయాలను తీసుకోండి. చెడు ఉంటే తీసుకోబాకండి, ఆచరించలేనివి కూడా తీసుకోబాకండి. మీ పరిస్థితుల్లో, మీ కుటుంబ పరిస్థితులు దెబ్బతినకుండా, మీ ఆర్థిక పరిస్థితులు దెబ్బతినకుండా, మీ శారీరక మానసిక పరిస్థితులు దెబ్బతినకుండా, మీ సామాజిక పరిస్థితులు దెబ్బతినకుండా అన్నీ బాగుండేలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా ఆచరణగా ముందుకెళ్ళండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.